ఈరోజు మనం కడప జిల్లా కమలాపురం మండలం చదిపిరాల అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శివుడు అగస్త్యేశ్వర స్వామిగా ఉన్నాడు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఉన్న శివలింగానికి జటాజూటాలు మరియు కొప్పు ఉంటాయి. ఈ శివలింగాన్ని అగస్త్యేశ్వర మహాముని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం గురించి స్వామివారు చెబుతారు, పదండి విందాం. ఈ శివాలయం వచ్చి చదిపిరాల గ్రామము, కమలాపురం మండలము, కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ అగస్త్యేశ్వర ఆలయము. ఇది పూర్వము అగస్త్య మహాముని తపస్సు చేసిన క్షేత్రం అని చెప్తారు. ఇక్కడ శిలాశాసనం ఉంది. 1100 సంవత్సరాల క్రితం, అంటే 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో అమ్మన ప్రగడ అనే ఆయన కాలంలో బోపయ్య అనే ఆయన, ఇది ఫస్ట్ పూర్వం అగస్త్య మహాముని పూజ చేసే క్షేత్రము. తర్వాత శిథిలావస్థకు పోతే ఆయన దీన్ని గమనించి జీర్ణోద్ధరణ చేసినాడు అనేది శిలాశాసనం ఉంది, 1100 సంవత్సరాలది. ఈ స్వామి అగస్త్యేశ్వరాలయాలు ఇలాంటి 10 ఉన్నాయి. దీంట్లో ఇది ఒక శివలింగము. మీరు చూడొచ్చు, మామూలు శివలింగాల మాదిరి కాకుండా ఇట్లా కొప్పు వచ్చినట్టు స్వామికి ఇక్కడ జడల మాదిరి జటాజూటము. అలాగే ఇక్కడ స్వామి వెనక పక్క గొడ్డలి వేటు ఉంది. పూర్వం ఇక్కడ ఆవు వచ్చి పాలు పోస్తూ ఉంటే ఆవును కొట్టడానికి పోయి పశుకాపరి అది తప్పిపోయి, ఆవుకు తప్పిపోయి స్వామికి ఇక్కడ పడిందని గొడ్డలి వేటు. అందుకే స్వామి ఇట్లా ఈశాన్యానికి ఒరిగినట్టు ఉంటాడు, బాగా గమనించవచ్చు. ఇది గొడ్డలి వేటు. ఇక్కడ పానిపట్టంగానే 3 భాగాలుగా ఉంది. విన్నారుగా ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇప్పుడు మీకు ఇంకొక విశిష్టత గురించి చెప్తాను. మీరు చూస్తున్నది ఈ ఆలయ రాజగోపురం. రాజగోపురం మొదటి అంతస్తులో స్వయంభుగా వెలిసిన నాగుపాము పుట్ట ఉంది. అది చూడ్డానికి వెళ్ళిన నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. పదండి చూద్దాం. ఇప్పుడు మనం రాజగోపురంలో ఉన్న మొదటి అంతస్తులో ఉన్న నాగుపాము పుట్ట దగ్గరికి వచ్చాం. మీరు ఆ పుట్టని బాగా గమనిస్తే పుట్ట ముఖ ఆకారం మొత్తం వినాయకుడి వలె ఉంది. ఇక్కడ ఒక దేవతా సర్పం ఉందని, ఆ దేవతా సర్పం ఈ గుడికి కాపలాగా ఉంటుందని చూసిన కొద్దిమంది ప్రజలు చెప్తూ ఉన్నారు.